హలో అండి అందరికీ. ఇదేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! ఈరోజు నేను దీంతో ఒక ఈజీ అండ్ హెల్తీ స్నాక్‌ని అయితే చేయబోతున్నాను. ముందుగా ఇది ఫ్లవర్ లాగా ఉంటుంది కదా! దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని, వాటర్‌లో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటయితే బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయిన తర్వాత వాటర్‌నంతా కూడా స్ట్రెయిన్ చేసేసి, ఇది ఇంకొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపు పిండి అండ్ 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్‌ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇదైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది వేసిన వెంటనే అయితే కలపకూడదండి. ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసి తర్వాత గరిటెతో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా బ్యాచ్‌ల వైస్ అయితే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలా అంతా కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో కొద్దిగా కరివేపాకు, ఒక 4, 5 పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65 అనే స్నాక్ అయితే రెడీ అవుతుంది. ఈ స్నాక్‌ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.